అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ప్రజలకు టీవీకే పార్టీ భారీ హామీలు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే 60 ఏళ్లలోపు వయసు ఉన్న మహిళలందరికీ నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను టీవీకే చీఫ్ విజయ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 3,000 రూపాయల పింఛను అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు. గృహ వినియోగదారుల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు. పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం 8 గ్రాముల బంగారంతో పాటు నాణ్యమైన పట్టు చీరను కానుకగా ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా 100% సురక్షితమైన తాగునీరును అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజు స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని విజయ్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం వారి తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు 20 లక్షల రూపాయల వరకు విద్యా రుణాలు కల్పిస్తామని తెలిపారు.